గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రీసెంట్గా 2 days బ్యాక్ నిధి అగర్వాల్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతూ ఉంది. రాజా సాబ్ సినిమా నుంచి సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఆవిడ పాల్గొనగా చాలా మంది జనం రావడం, తొక్కిసలాట జరగడం. తొక్కిసలాట అంటే ఆవిడతో సెల్ఫీ కోసం వాళ్ళందరూ ఎగబడడం, ఆవిడ డ్రెస్ని చించేయడం, కొంతవరకు ఆవిడని ముట్టుకొని ఇబ్బంది పెట్టడం, ఆవిడ కారులోకి వెళ్ళేంత వరకు కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఈ ఇన్సిడెంట్లో ఎవరిది తప్పు? పోలీసులదా, లేకపోతే మీడియాదా, లేకపోతే అంతమంది వచ్చిన జనాందా, లేకపోతే ప్రొడక్షన్ దా, ఈవెంట్ మేనేజ్ చేసిన వాళ్ళదా, లేకపోతే ఆ మాల్ వాళ్ళదా? ఎవరిది మిస్టేక్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతుంది. ఆవిడ అసభ్యంగా ముట్టుకున్నారు, ఇట్లా కొంతమంది అయితే చెయ్యేసి ఇట్లా తీసుకొచ్చేసారు, కొంతమంది వెనక డ్రెస్ లాగేశారు. చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది ఆ అమ్మాయి. కారు ఎక్కేంత వరకు కూడా తోస్తూనే ఉన్నారనమాట. ఎవరిది తప్పు మ్యామ్? అంటే ఆ మాల్ వాళ్ళది తప్పు అంటారా, లేకపోతే సినిమా పెట్టిన ఈవెంట్ వాళ్ళది తప్పు అంటారా, ప్రొడ్యూసర్స్ది తప్పు అంటారా, బాడీ గార్డ్స్ ఎక్కువ పెట్టుకోకపోవడం? ఎవరిది మిస్టేక్ అనొచ్చు ఇక్కడ? ఎవరి తప్పు ఎంతున్నా, ఓకే, మొదటిగా అక్కడ వచ్చిన క్రౌడ్ది. ఇప్పుడు క్రౌడ్ డిసిప్లిన్ గా ఉండాలనుకున్నారనుకోండి, అది చిన్న ప్లేసా పెద్ద ప్లేసా, లేకపోతే బాడీ గార్డులు ఎక్కువ ఉన్నారా, పోలీసులు ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా, ఇవనేది కాదు. ఆ వచ్చిన క్రౌడ్ ఏ విధమైన క్రౌడ్ వచ్చారు? అసలు ఒక హీరోయిన్ వచ్చింది అనగానే మీద పడిపోవాలి అనే ఒక ఉద్దేశం ఏంటి? ఆమె మనిషి కదా మీ దృష్టిలో? ఒక మనిషి ఇంకొక మనిషి మీద అట్లా చేయడం మనిషి లక్షణమేనా? అంటే మనం ఏదన్నా ఆటవిక ప్రదేశంలో ఉన్నామా? ఇప్పుడు కొన్ని దీవులు ఉంటాయి, అండమాన్ నికోబార్ దీవులు. కొన్ని దీవుల్లో ఈ రోజుకి నాగరికత తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి చెడు ఏం తెలియదు, ఆకులు కట్టుకొని ఉంటారు, వాళ్ళకి బట్టలు ఇవన్నీ కూడా తెలియదు. అసలు కొంతమంది అయితే మనిషి మాంసమే తినే అదే తింటారు అనేది, పచ్చి మాంసం తినే మనుషులు ఉన్నారు, నరమాంస భక్షకులు ఉన్నారు. వాళ్ళకి తెలియదు, బట్టలే వేసుకోవట్లేదు వాళ్ళు, ఆకులు అలములు కట్టుకుని తిరుగుతున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? వాళ్ళు మనం ఏదైతే ఈ రోజు మాట్లాడుకుంటున్నామో 21వ శతాబ్దంలో ఉన్నాము, 21వ శతాబ్దంలో సంస్కృతి సాంప్రదాయాలు, మంచి చెడు, ఒక నాగరికత గురించి మాట్లాడుకుంటున్నామో, అవన్నీ వాళ్ళు ఇంకా అక్కడ దాకా రాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే విల్లంబులు పెట్టుకొని ఉంటారు. అలాగే ఎవరైనా కొత్తగా వాళ్ళలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా డ్రెస్ చేసుకున్న వాళ్ళని కూడా వాళ్ళు శత్రువుల కింద చూస్తారు. చూసి ఏం చేస్తారంటే అటాక్ చేసేస్తారు, ఇమ్మీడియట్ గా బాణాలు వేసేస్తారు. అంటే వాళ్ళ అది అని అనుకున్న ప్రదేశంలోకి ఇంకొకళ్ళని రానివ్వరు. ఎందుచేత? వాళ్ళు ప్రపంచం తెలియదు, వాళ్ళకి చదువుకోలేదు, నాగరికత తెలియదు, కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు అలా ఉంటే మనము అవును వాళ్ళకి తెలియదు కదా అని సరిపెట్టుకుంటాం. కరెక్ట్. కానీ ఈ నాగరిక ప్రపంచంలో 21వ శతాబ్దంలో ఇక్కడ మనుషులకి ఏమైంది? అదేదో సినిమాలో యాడ్ చూస్తాం కదా, ఈ నగరానికి ఏమైంది అనే యాడ్ లాగా అసలు ఈ సమాజానికి ఏమైంది? అసలు ఎక్కడ ఆడ మనిషే కనిపించినట్టు, వీళ్ళకి ఆడగాలే సోకనట్టు, ఒక అమ్మాయి కనిపించగానే ఒక హీరోయిన్ అయ్యేసరికి అదే ఇంకెవరన్నా వాళ్ళకి తెలిసిన అమ్మాయిని కావచ్చు, తెలియని అమ్మాయిని కావచ్చు, మామూలు అమ్మాయిని, మామూలుగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిను, అట్లాంటి వాళ్ళని కూడా ఈవ్ టీచింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఈవ్ టీచింగ్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం చూసుకుంటారు. వాళ్ళున్న లొకాలిటీ కాకుండా వాళ్ళకి సంబంధం లేని ఇంకొక ప్రదేశంలో వీళ్ళ ఐడెంటిటీ పెద్దగా తెలియని చోట వెళ్ళి ఇట్లాంటి వాళ్ళకి తెలుసు తప్పని, కాన్షియస్ గా తెలుసు, ఇది మనం చేసిన తప్పు, మన వాళ్ళు చూడకూడదు, తెలియకూడదు, మన వాళ్ళకి తెలియకూడదు అని అలా చేస్తా ఉంటారు. కానీ మరి ఇక్కడ ఏంటి అసలు? ఒక సినిమా అమ్మాయి హీరోయిన్ అయ్యేసరికి మనకి సర్వ హక్కులు ఉంటాయా?
హీరోయినే కాదు, హీరో వచ్చినా అలానే ఇంకొంచెం ఎక్కువగా బిహేవ్ చేసేవాళ్ళేమో. ప్రభాస్ వచ్చి ఉంటే అసలు ఈవెంట్ ఎలా అయ్యి ఉండేది ఇంకా. ఇప్పుడు ప్రభాస్ పైన అభిమానం వేరండి, నిధి అగర్వాల్ పైన అభిమానం వేరు. ఓకే, ఏ విధంగా మారుతుందంటారు? ఒక అమ్మాయి అమ్మాయి కాబట్టే, ఓకే, అమ్మాయి కాబట్టి ఇలా చేశారు. ఆఖరికి ఆమె బట్టలు కూడా లాగేసేంతగా అనాగరికంగా వీళ్ళు ప్రవర్తించారు అంటే, ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు అండమాన్ నికోబార్ దీవుల్లో గనక ఇలా ఇలా డ్రెస్ చేసుకుని ఒక అమ్మాయి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు కూడా చూసాం. అడవి రాముడు అంటే, అడవి దొంగ అని చిరంజీవి సినిమా. చిరంజీవి అడవిలో పెరుగుతాడు, అతనికి ఏమి ఈ ప్రపంచము సంస్కృతి ఇవన్నీ ఏమి తెలియదు, నాగరికత ఏమి తెలియదు. ఒక అమ్మాయి కనిపించగానే, అంటే నాలాగా లేదు, అమ్మాయి పట్ల అలాగే ప్రవర్తిస్తాడు, అబ్బాయి పట్ల అలాగే ప్రవర్తిస్తాడు. అమ్మాయి కాబట్టి స్పెషల్ గా ప్రవర్తించడం ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళకి అలా కాదు కదా, మొత్తం తెలుసు. హీరోయిన్ అంటే సినిమాల్లో డాన్స్లు వేస్తుంది కదా, పాటలు పాడుతుంది కదా, చిన్న చిన్న బట్టలు వేసుకుని డాన్సులు చేస్తుంది కాబట్టి ఇవి మన సొత్తు. అంటే అభిమానంతో కాదా ఇది? అభిమానంతో కాదు. నిధి అగర్వాల్ మీద ఏం అభిమానం ఉంటదండి వీళ్ళకి? వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది అయితే, అందువల్ల హీరోకి ఎట్లా అభిమానం ఉందో హీరోయిన్ మీద కూడా అంతే అభిమానం ఉండొచ్చు కదా. సెల్ఫీల కోసం పాపం ఎగబడి ఉంటారు. కానే కాదు, ఓకే, కానే కాదు. ఆ మాత్రం నాగరికత ఉన్న మనుషులు కాదు వాళ్ళు. ఇప్పుడు కేసు బుక్ చేశారు లులు మాల్ మీద, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద అంటున్నారు, కానీ వాళ్ళ మీద కూడా చెయ్యాలి, కాదని కాదు. అసలు ఎంతమంది వస్తారు ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాము, తొక్కిసలాటలు జరిగి మనుషులు చనిపోవటం చూస్తున్నాం. అయినా బుద్ధి జ్ఞానం లేకపోతే ఎట్లా? వాళ్ళు కూడా ఒకంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది, పోలీస్ బందోబస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏమైపోయిందంటే, పోలీస్ బందోబస్తు దాకా ఎందుకు, మేము ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుంటాము అన్నట్లు ఈ బౌన్సర్లు పెట్టుకోవడం అనేది ఒకటి నేర్చుకున్నారు. అసలు బౌన్సర్లు పెట్టడం కరెక్ట్ కానే కాదు, అది కాదు. అది ఆమె పర్సనల్ గా ఒక ఇద్దరు ముగ్గురు ఆవిడ పెట్టుకోవడం వేరు. జనాల్ని బౌన్సర్లు ఎట్లా కంట్రోల్ చేస్తారు? జనాల్ని కంట్రోల్ చేసే రైట్ బౌన్సర్లకు ఎక్కడుంది? బౌన్సర్లకు ఉన్న రైట్ ఏంటి అంటే, ఎవరైతే సెలబ్రిటీ వచ్చారో సెలబ్రిటీని కాపాడుకుంటారు, సెలబ్రిటీ కోసం వాళ్ళు ఉంటారు. అంతేగాని జనాలను కట్టడి చేయడానికి కాదు కదా, శాంతి భద్రతలు కంట్రోల్ చేయడానికి కాదు కదా వాళ్ళు ఉండాల్సింది. వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ చూసుకోవాల్సింది ఎవరు? పోలీసే. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, మాకు ఇంతమంది జనాలు వస్తున్నారు, ఇంత క్రౌడ్, ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మాకు ఇంతమంది, మాకు పోలీస్ బందోబస్తు కావాలి అని వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళది తప్పు, అది వేరు విషయం. ఇంకా లక్కీగా తొక్కిసలాట జరగలేదు, అంతవరకు సంతోషం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మొన్న విజయ్ సభలో కావచ్చు, ఇట్లాంటి చోట్ల తొక్కిసలాటలు జరిగి, ఈ గుళ్ళల్లో కావచ్చు, విజయనగరం దగ్గర ఏదో ఒక గుడిలో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. అట్లా కాకుండా కనీసం ఇక్కడ తొక్కిసలాట జరగలేదు, అంతవరకు సంతోషమే. అయితే మామూలుగా మనము ఏదైనా ఒక జరగరాని సంఘటన జరిగినప్పుడు పోలీసులు ఏం చేస్తారు? సీసీ కెమెరాలని జూమ్ చేసి నిందితులు ఎవరో పట్టుకుంటానికి, టెర్రరిస్టులు ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవడానికి, అసాంఘిక శక్తులను పట్టుకోవడానికి జూమ్ చేసి అనుమానితులను పట్టుకుంటారు. అట్లాగే అక్కడికి వచ్చిన క్రౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ క్రౌడ్ ని జూమ్ చేసి వాళ్ళని గుర్తించి, ఎవరైతే అసభ్యకరంగా ప్రవర్తించారో, ఎవరైతే అతిగా ప్రవర్తించారో, ఎవరైతే సంస్కారం లేకుండా ప్రవర్తించారో అలాంటి వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయకూడదు ప్రభుత్వాలు? అసలు ఇది సుమోటోగా తీసుకోవాల్సిన కేసు. ఎందుకు యువత ప్రవర్తన ఈ విధంగా ఉంది అని ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ యువత ఎటుపోతుంది? కొంతమంది గంజాయి తీసుకుంటున్నారు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, కొంతమంది ఈ క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్స్ చేస్తున్నారు, జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పని పాట లేకుండా ఇంట్లో వాళ్ళని వేధించి, ఇంట్లో గనక తల్లి గాని తండ్రి గాని ఒక పెన్షన్ పర్సన్ ఉన్నారు అని అంటే, గవర్నమెంట్ పెన్షన్సే కాదు, మామూలు వ్యక్తిగతంగా కూడా ఉద్యోగాల పెన్షన్స్ తీసుకునే తల్లిదండ్రులు ఉంటే గనక ఆ తల్లిదండ్రులు పీడించి వాళ్ళ పైన బతికి
అసలు ఎంత దారుణంగా అసలు ఒక దిశానిర్దేశం లేకుండా ఒక ఏమంటాము అసలు వాళ్ళ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రయాణం ఏంటి, ఏమి ఆలోచన లేకుండా నేను ఈ పని చేస్తాను అంటే సినిమా మీద అభిమానం ఎక్కువైపోయింది. సినిమా మీద అభిమానం ఒక ఆకతాయితనం అది. సినిమా మీద అభిమానం ఏంటండి? సినిమా మీద అభిమానం ఉంటే సినిమాకి వెళ్ళి సినిమా చూస్తారు. సినిమాలో ఉండే మనుషులు బయట కనిపిస్తారని ఒక అవును, కనిపిస్తే ఏంటి వాళ్ళు జూలో జంతువులా? కాదు కదా, వాళ్ళు మనలాగా మనుషులే కదా. అసలు ఈ అభిమానాలు దురభిమానాలు ఎక్కడ ఎందుకు వస్తున్నాయి? అసలు వాళ్ళకంటూ ఒక సరైన పని ఉందనుకోండి, వాళ్ళకంటూ సరైన జీవిత లక్ష్యం ఉందనుకోండి, వాళ్ళకంటూ వాళ్ళ జీవితం మీద వాళ్ళదైన ఒక ఆశ ఉందనుకోండి, ఇక్కడికి ఎందుకు వస్తారు అసలు వాళ్ళు? నేను సినిమాలను అభిమానించొద్దు అనట్లా. ఇప్పుడు మన చుట్టూ చాలా మంది యువత ఉన్నారు, మీరు యూతే, మన కెమెరాకి పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు యూత్ ఉన్నారు. మరి వీళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళట్లేదు ఏంటి? కుదరట్లేదేమో. ఎందుకంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉద్యోగం చెయ్యాలి, నేను నా పైన ఆధారపడిన వాళ్ళు, లేకపోతే నన్ను నేను పోషించుకోవటానికో, నాకు ఒక అడ్రస్ కావాలి, నాకు ఒక గౌరవప్రదమైన జీవితం కావాలి అనుకునే వాళ్ళు కష్టపడతారు, పనులు చేసుకుంటారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. అన్ఎడ్యుకేటెడ్ అనట్లేదు, వాళ్ళు సోకాల్డ్ ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, లేకపోతే ఇంకోటో చదివే ఉంటారు, లేదో చదవకపోయి ఉండొచ్చు. అసలు ఒక సీరియస్ గా ఒక పని ఉంది అనుకోండి, ఒక ఆఫీస్కి వెళ్తాము, ఒక వ్యాపారమో ఉందనుకోండి, ఇవన్నీ వదులుకుని ఎవరు వెళ్తారు చెప్పండి? అభిమానం వేరు, దురభిమానం వేరు. మీకు అభిమానం ఉంది, ఒక హీరో అంటే అభిమానం ఉంది, ఎస్ తప్పులేదు, అభిమానం ఉండటంలో హీరో వర్షిప్ ఉండటం తప్పు కాదు. కానీ అది మితిమీరిపోయి హీరోల పట్ల ఒక విధమైన ఆరాధన, హీరోయిన్ల పట్ల ఇంకొక రకమైన ఆరాధన, ఇవి ఎందుకు ఉంటున్నాయి? ఇది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి రీజన్ అంటే, మనకి ఇక్కడ ఒక అమ్మాయి కనిపించింది అనగానే ఇది నా ప్రాపర్టీ, నాకు ఒక హక్కు ఉంది, అమ్మాయి నేను చేయేస్తా, నన్ను ఏం చేస్తుంది, ఆమెను ముట్టుకుంటా ఏం చేస్తుంది, చాలా అన్కంఫర్ట్ ఫీల్ అయింది, అసలు ఏడ్ చేసింది, అంత పని చేసేసింది. ఏంటిది బాప్రే, ఓ గాడ్, ఓ మై గాడ్ అనే దాకా వచ్చింది. అంటే ఒక రకంగా అడవిలో ఒక లేడి పిల్ల హైనాల బారినో సింహాలు పులుల బారినో పడినట్లుగా ఉంది తప్పితే నాకు అక్కడ సీను ఆ అమ్మాయిని అలా తప్పించుకొని ఆ అమ్మాయిని కొంతమంది రౌండప్ చేసి తీసుకురావటము, కారు ఎక్కించటము, తీసుకొని వచ్చి ఎక్కించేంత పరిస్థితి ఉంది. అంటే అసలు ఎందుకు అంత 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 తొక్కిసలాట అవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు ప్రొడక్షన్ హౌస్ తప్పు లేదంటారా? వాళ్ళకు నేను తప్పు లేదు అనట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఒకటే, చిన్న బట్టలు వేసుకుంది కాబట్టి ముట్టుకున్నాము అనడము సబబు కాదు. అసలు ఆవిడ ఏ బట్టలు వేసుకున్నా, ఆమె అర్ధరాత్రి 12 ఒంటరిగా ఉంది కాబట్టి నేను ఆమె పైన అఘాయిత్యం చేస్తాను అంటాం కరెక్ట్ కాదు. అవైలబుల్ గా ఉన్నంత మాత్రాన మీకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము అంటే కరెక్ట్ కాదు. ఎక్కడో మీలో లోపం ఉందనేది మీరు గుర్తించండి. వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళు గుర్తించేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజంలో ఒక మహిళ ఒంటరిగా వెళుతున్నప్పటికీ కూడా ఆ మహిళ జోలికి వెళ్ళకపోవటము అనేది ఎంత నేర్చుకోవాల్సిన విషయం ఆలోచించండి. మొన్న ఒక ఆవిడ పోస్ట్ పెట్టింది, ఆటోలో వెళుతూ ఉంటే ఆటో వెనక డ్రైవర్ ఒక క్యాప్షన్ రాసి పెట్టాడు, నేను నా తల్లి ఎలా కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటున్నాను, నా చెల్లి ఎలా కంఫర్టబుల్ గా ఉండాలి, నా కూతురు నా భార్య ఎలా కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటున్నాను, వేరే మహిళలు కూడా అలా కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటున్నాను, మీరు నిర్భయంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని, అంటే ఈ అర్థం వచ్చేటట్లుగా అతను ఒక బోర్డు రాసి పెట్టాడు. ఆ మహిళ అమ్మయ్య నేను ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాను అనేంత ఫీలింగ్ ఆవిడకి వచ్చిందంట. ఆవిడ ఈ సంఘటన గురించి పెట్టింది.
ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టింది. ఓకే. అంటే అతని సంస్కారం కనిపిస్తుంది అక్కడ మనకి. ఆటో డ్రైవర్ అయినా ఆ సంస్కారం మనం ఇవాళ కావాల్సింది సమాజంలో ఈ సంస్కారం కావాలి. రైట్. అలాగే వేరే దేశాల వాళ్ళు మన దేశం వచ్చి ఈ దేశం ఎంతవరకు సురక్షితం అని జనసమ్మర్దమైన ప్రదేశాల్లో ఆ మహిళలు తిరుగాడి స్టడీ కోసం చేస్తే అస్సలు భారతదేశం సురక్షితం కాదు అని చెప్పి డేటా ప్రకారం ఇచ్చారు. చాలా బాధాకరమైన విషయం. అంటే ఆమె చిన్న బట్టలు వేసుకుందను, ఆమె పక్కన ఎవరూ లేరను, ఆమె ఒంటరిగా ఉందను, లేకపోతే అలాంటి అసభ్యకరమైన బట్టలు వేసుకుంది కాబట్టి ఆవిడ మనం ఆమెను ఏం చేసినా ఆమెకి ఇష్టమే చేయించుకోవడము అనే ఆలోచనలో ఉండటం వల్లనే వీళ్ళు ముట్టుకోవడము. జనసమ్మర్దమైన ప్రదేశాల్లో ఇప్పుడు మనం మార్కెట్స్కి వెళ్తా ఉంటాం, సిటీ బస్ ఎక్కుతాం. ఇప్పుడంటే మీ జనరేషన్ వచ్చేసరికి మీరు ఆటోలు అవి ఇవి ఎక్కుతున్నారు, కానీ మేము సిటీ బస్సులు ఎక్కిన అలవాటు ఉంది కదా మాకు. ఈ రోజుకి సిటీ బస్సులు ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిటీ బస్సుల్లో జరిగే అట్రాసిటీస్ గురించి, అంటే ఒక దరిద్రమైన పరిస్థితుల గురించి సినిమాల్లో చూపిస్తే నిజంగా ఇలా జరుగుతాయి అని అనుకోవచ్చు సిటీ బస్సులు ఎక్కిన ఆడపిల్లలు, కానీ జరుగుతాయి. ఎంత బాధాకరంగా అనిపిస్తుంది. నేను ఆడపిల్లని కాబట్టి నన్ను ఈ దృష్టితో చూస్తారా అంటే, వీళ్ళు ఆడపిల్లని చూసే దృష్టికోణమే ఇలా ఉందా? ఈ దృష్టికోణం మారాలి, చూసే తీరులో మార్పు రావాలి. ఇది ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో అది పోవాలి. జెండర్ సెన్సిటివిటీ కావాలి. మన దేశంలో జెండర్ సెన్సిటివిటీ లేదు. పాపం ఆవిడ కారెక్కగానే డ్రెస్ కూడా ఇట్లా కప్పుకుంటొచ్చు, ఎంత అన్కంఫర్టబుల్ ఎంత అసలు ఈ బాధాకరమైన పరిస్థితికి ఎవరెవరైతే కారణమయ్యారో వాళ్ళందరూ ఆమెకు సారీ చెప్పాలి. నన్ను అడిగితే వాళ్ళందరినీ జూమ్ చేసి చూసి ఆ చుట్టుపక్కల ఎవరైతే చుట్టుముట్టారో, మీద పడాలని చూసారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ జెండర్ సెన్సిటివిటీ నేర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి మీద చీటింగ్ కేసులు నమోదు చేయాలి, ఈవ్ టీచింగ్ క్లాసులు నమోదు చేయాలి. ఓకే. అలా చేస్తే కానీ అలా చేస్తేనే వాళ్ళు ఇంకెక్కడైనా సరే ఇది మా హక్కు అనుకునే అవకాశం లేకుండా, ఇది వాళ్ళ హక్కు కాదు, వీళ్ళు చేసింది తప్పు. ఒక మహిళను 30 సెకండ్ల పాటు తేరిపారు చూడకూడదని నిర్భయ చట్టం చెప్తుంది. దీనికి సంబంధించి చాలా అవగాహన అవసరము. మన దేశంలో జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది అని చెప్పి, జెండర్ సెన్సిటివిటీ లేదు అని చెప్పి జస్టిస్ వర్మ కమిషన్ చెప్పింది. దానికి వీళ్ళు ఎందుకు ఈ అవగాహన తరగతులు ఎందుకు కల్పించట్లేదు? దీనికోసం నిర్భయ ఫండ్ కూడా పెట్టింది, ఏమీ లేదు. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు నిర్భయ చట్టం వచ్చి 12 సంవత్సరాల్లో ఇంత డబ్బు, ఆ డబ్బు ఏమవుతుందో ఎటు వెళ్తుందో తెలియట్లేదు. నువ్వు చేసేది తప్పురా అని చెప్పడానికి కూడా మనకు బాధ అయిపోతే, మనకు కష్టం అనిపిస్తే ఎట్లా? ఇది చేస్తే నీకు ఈ శిక్ష ఉంటది అని చెప్పటం చేత కాకపోతే ఎట్లా? అసలు ఈ ప్రభుత్వాలు దేనికి ఉన్నట్లు? అసలు నిజమే చట్టాలు తెలియదు, చట్టాలు అనేవి కామన్ సెన్స్ కు సంబంధించిన విషయాలు. సరే, వాళ్ళ కామన్ సెన్స్ కూడా పనిచేయలేదు అనుకుందాము. చట్టం గురించి చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలకు ఉంది కదా. ఇప్పుడు నిన్న కాక మొన్న ఇప్పుడు మన సినిమాలో చూపించేది అదే, ఆడపిల్లల్ని ఏడిపించటం, ఈవ్ టీజింగ్ ప్రతి సినిమాలో ఉంటుంది. సరే, సినిమాలు అలా చచ్చినాయి. నిన్న కాక మొన్న బీహార్ లో నితీష్ కుమార్ ఆమె లాగేశాడు హిజాబ్, లాగి ఆమె ఏం చేసింది, చాలా మంది హేళనగా మాట్లాడుతున్నారు, హేళనగా నవ్వుతున్నారు, ఆ చుట్టూ చాలా మంది నవ్వారు. నేను అసలు ఉద్యోగమే తీసుకొని పొమ్మన్నది. ఇప్పుడు వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి? సీఎం అంతటైనే చేశాడు, అంత వయసు ఉంది, బుద్ధి జ్ఞానం లేకుండా చేశాడు. ఎవరు సంతోషం కోసం చేశాడు? ఎవరి కళ్ళల్లో సంతోషం చూడాలని చేశాడు నితీష్ కుమార్? అసలు ఒంటి మీద వయసు వస్తే సరిపోయిందా? ఇట్లాంటి వాళ్ళని చూసుకోదు, ఇట్లాంటి వాళ్ళు తయారయ్యేది అసలు అవసరమే లేదు కదా ఆవిడ మొహం మీద. నీకెందుకు అసలు ఆ మొహం ఏదైతే నీకెందుకు? ఎలా ఉంటే నీకెందుకు? నీకు అవసరమే లేదు.
దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు. సమర్థించే వాళ్ళు ఇంకా ఆయన ఏముంది, గుడ్డే కదా తీసాడు, ఎక్కడైనా ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాడా? అది వాళ్ళు చాలా గౌరవంగా భావిస్తారు. గౌరవంగా భావించినా భావించకపోయినా అసలు తీయాల్సిన అవసరమే లేదు, ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ పని ఏంటి? ఆ సర్టిఫికేట్ ఆమెకి ఇవ్వటం, నియామక పత్రం ఆవిడికి ఇవ్వటం, అంతే. అంతవరకే నీ డ్యూటీ బాగా చెయ్యమ్మా అని చెప్పొచ్చు, అభినందనలు తెలపొచ్చు. లాగి చూడాల్సిన అవసరం ఏంటి? ఒక ముస్లిం మహిళలు లాగి చూస్తే ఈ దేశం అడిగేవాళ్ళు లేరు. అదే మార్వాడీలు ముసుకేసుకుంటారు కదా, ముసుగు తీసి చూడమనండి, కొంపలు అంటుకుపోతాయి. చేయరు. అంటే నేను చేయమని అన్నట్లా, నేను వీళ్ళని చేయొద్దు వాళ్ళని చేయొద్దు, ఎవరిని చేసే హక్కు మీకు లేదు. ఇవాళ ఎవరు ఈ దేశంలో అతిగా ట్రోల్ చేయబడుతున్న వాళ్ళు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలు, ముస్లిమ్స్, మహిళలు. వీళ్ళంటే లెక్కలేదు ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి. కానీ నిజానికి ఈ ఎస్సీ ఎస్టీలు, ముస్లింలు, మహిళలు వీళ్ళంతా ఒకటైతే అసలు వీళ్ళు పీఠాలు కదిలిపోతాయి, అధికారాలు కూలిపోతాయి. అసలు మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ దేశంలో సగం మంది మహిళలు ఉంటారుగా, ముస్లింలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళ మీదనే మీ ప్రతాపం అంతా. ఏమి నితీష్ కుమార్కి ఏమైంది? ఎన్ని సంవత్సరాలు? నీ వయసు ఎంత? నీ పదవీ కాలము అలా కాదు. నువ్వు ఇన్నిసార్లు సీఎం అవ్వాలనే తాహతా కాకపోతే బీజేపీ వాళ్ళు నీకు తక్కువ సీట్లు వచ్చినా నీకు నిన్ను సీఎం చేశారు కదా. నువ్వు ఆ కృతజ్ఞతలు చాటుకోవటానికి నీ ప్రతాపం ముస్లిం మహిళ మీద చూపించావు అంటే బీజేపీ వాళ్ళ కళ్ళల్లో నీళ్లు సంతోషం చూడటానికే కదా నువ్వు ఇంకొక మహిళ కళ్ళల్లో నీళ్లు తెప్పించావు. ఎంత క్రూరత్వం ఇది! ఇట్లాంటి చూసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ లింకు, ఇవన్నీ ఒక దారానికి ఉన్న పూసలు. ఇవన్నీ మనం దేనికి విడివిడిగా చూడక్కర్లా, ఇవన్నీ ఒకటే. ఒక మహిళ విషయం, మహిళ ఆత్మగౌరవం విషయంకి వచ్చేసరికి ఒకటే. ఇప్పుడు ఆమె హిజాబ్ లాగాడా, ఈమె చీర లాగారా, ఈమె వేసుకున్న డ్రెస్ లాగారా అనేది అనవసరం. ఇక్కడ ఆ చర్య ఏంటి, చర్య వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. తల్లులు పెంచేటప్పుడు పిల్లల్ని కుటుంబంలో తల్లులతో ప్రవర్తిస్తున్న తీరు మహిళలకి గౌరవించేలాగా, నాకు స్పెషల్ గా కూడా గౌరవించడంగా, వాళ్ళని ఒక మనుషులుగా మీరు చూసారనుకోండి, మీ పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు. ఇక్కడ కుటుంబంలోనే విలువలు మారాల్సిన అవసరం ఉంది, సినిమాల్లో విలువలు మారాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో విలువలు మారాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మారితేనే, ఇవన్నీ ఏవో విడివిడిగా చూడొద్దు, అన్ని ఒకటే. దీని వెనకున్న అంతరార్థం ఒకటే. వీళ్ళకి మహిళ ఒక చులకనైన విషయం. మహిళను ఏం చేసినా ఎవరో ఏమి చేయలేరు. మహిళను ఏమి చెయ్యొచ్చు, అసలు అదొక లైసెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు. ఘోరమైన సిచ్యువేషన్ లో మనం ఇంకా ఉన్నందుకు మనం ఉన్నందుకు బాధపడాలో. పైగా ఈ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఒక అనాగరికమైన చర్య. దీనిని ఎలాంటి ప్రదేశంలో మనం ఉన్నందుకు సిగ్గుపడాల. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. చీమ చిటుక్కుమన్నా కనుక్కోగలిగినంత పరిజ్ఞానం మన దగ్గర ఉంది. వాళ్ళల్లో కనీసం ఒక 10 మంది 15 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి తలంటు పోసి వాళ్ళతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే తన్నమని కాదు నా ఉద్దేశం, అవగాహన కలిగించండి. ఇది పరిస్థితి. ఇట్లా చేసే హక్కు మీకు లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో మీరు వాళ్ళతో మాట్లాడాలి? ఎందుకంటే ఇవాళ ఇలా చేసిన వాళ్ళు రేపు ఇంకో చోట చేస్తారు కదా. ఇది ఒక అలవాటుగా మారొద్దు, ఒక హక్కుగా ఫీల్ కావద్దు. ఆ సంగతి వాళ్ళకి అర్థమయ్యేటట్లు మాట్లాడాలి. మాట్లాడితేనే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. అదర్వైజ్ మనం ఎంత మాట్లాడుకుని గొంతు చించుకుని మాట్లాడినా ఉపయోగం లేదు. ఇక్కడ ప్రభుత్వమే చేయాల్సిందే. ఓకే.
ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.